నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతూమమ్మ. ఈ రోజు మన మాటండి వీడియోలో మరో మాట. ఈ రోజు మన మాటండి వీడియోలో లత అనే అమ్మాయి గురించి మాట్లాడుకుందాం. నలుగురి మాటలకి, నలుగురి నోటికి భయపడి తనను తను హింసించుకొని మరీ ప్రాణం తీసుకున్న లత గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం. లత ఒక్కతే కూతురు. లత వాళ్ళ అమ్మ నాన్నకి లత గారాల పట్టిక. అయితే లతకు ఉన్న ఒకటే ఒక చిన్న ప్రాబ్లం, బొద్దుగా ఉండడం. అది లతకు లేదండి, లతను చూసే వాళ్ళకు మాత్రమే ఉంది. లత చిన్నప్పటి నుంచి చాలా గారభంగా పెరిగింది. బొద్దుగా ఉన్నప్పటికీ చాలా యాక్టివ్గా ఉంటుంది, అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటుంది. లత చదువులో ఫస్ట్, అందంలో ఫస్ట్. అందం అంటే మొహంలో అంత అందమైన కళ ఉంటుంది. తను మంచి మనిషి, మంచి మనసు గల్లది. ఎదుట వాళ్ళని మంచిగా అర్థం చేసుకుంటుంది. తను ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, ఎదుట వాళ్ళని నవ్విస్తూ ఉంటుంది. ఇంకా ఒక అమ్మాయికి ఇంతకు మించిన అందం అన్న పేరు ఇంకేదైనా ఉంటుందా? ఒక ఆడపిల్లకి చక్కటి మనసు, అందమైన నవ్వు, ఎదుట వాళ్ళని నవ్వించడం, తను నవ్వుతూ ఉండడం, ఇవి మాత్రమే చాలండి ఒక అమ్మాయి చాలా చక్కగా ఉంది అనడానికి. తన పర్సనాలిటీతో కానీ, తన కలర్తో కానీ ఎలాంటి సంబంధం లేదు. కానీ కొంతమంది మూర్ఖులు ఆడపిల్లను ఆట బొమ్మలాగా చూస్తూ అమ్మాయిని అందము, కలరు, పర్సనాలిటీ, పొడుగు, పొట్టి, చదువు ఉంది లేదు, ఇలా ఇన్ని మాటలతో ఒక ఆడపిల్లను ఆట బొమ్మలాగా చూసే కొందరు మాత్రం మన జనాలలో ఉన్నారు. మంచిగా ఆలోచించే వాళ్ళే కొందరు ఉన్నారు, చెడుగా ఆలోచించే వాళ్ళే చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ మాటలకి ఒక నిండు ప్రాణం, ఒక చక్కటి మనిషి బలైపోయింది. బలి అయిపోవడం కాదు, తనను తను హింసించుకొని మరి చివరికి ప్రాణం వదిలింది. లతకి చదువుకోవాలని బాగా ఉండేది. 10వ తరగతితోనే ఆపేసి ఇంటర్మీడియట్ చదివే టైంలోనే లత వాళ్ళ అమ్మ నాన్న బయట వాళ్ళ మాటలకు భయపడి, అంటే లత బొద్దుగా ఉంది, తర్వాత పెళ్ళి అవుతుందో అవ్వదో, ఇప్పుడే పెళ్లి చేయాలి, ఇంకా బొద్దుగా అయితే ఎలాంటి మంచి సంబంధాలు దొరకవని బయట వాళ్ళు, చుట్టాలు అందరూ అనే మాటలకు భయపడి లత వాళ్ళ అమ్మ నాన్న లతకి ఇష్టం లేకపోయినా పెళ్లి సంబంధం ఫిక్స్ చేశారు. కానీ లతని చూడడానికి వచ్చిన అబ్బాయి లత రూపాన్ని కాకుండా లత మనసుని అర్థం చేసుకొని, లత మంచితనాన్ని అర్థం చేసుకొని, లతను ఎంతగానో ఇష్టపడి లత రూపాన్ని కాకుండా లత మనసుని అర్థం చేసుకున్న అబ్బాయి దొరికాడు అని లత కూడా సంతోషంగా ఆ పెళ్లికి ఒప్పుకుంటది. నవీన్ వాళ్ళ అమ్మకి, అక్క చెల్లెలకి మాత్రం లత నచ్చదు. ఎందుకంటే లత బొద్దుగా ఉంది కాబట్టి. లత లాంటి బొద్దుగా ఉన్న అమ్మాయి మన ఇంటికి కోడలుగా వస్తే అందరూ వెక్కిరిస్తారు. నీకు ఇంకా మంచి సంబంధం తీసుకొస్తామని ఎంత చెప్పినా కానీ నవీన్ వినకుండా లతను ఇష్టపడ్డాను, లత నాకు చాలా నచ్చింది, నేను లతనే పెళ్లి చేసుకుంటానని పట్టుదలతో కూర్చున్నాడు నవీన్. ఇంకా చేసేదేమీ లేక లతకి నవీన్కి పెళ్లి జరిపించారు ఇరు కుటుంబ సభ్యులు ఎంతో ఘనంగా. అలా సంతోషంగా అత్తగారింట్లో అడుగుపెట్టింది లత. లత వల్ల అత్త ఆడపడుచులు ఎలా ఉన్నా లత భర్త మంచోడు, నవీన్ చాలా బాగా చూసుకుంటాడు కాబట్టి వాళ్ళు ఎలాంటి మాటలతో లతను ఇబ్బంది పెట్టినా లత అవేవి పట్టించుకోకుండా కనీసం తన భర్త అయిన నవీన్కి కూడా చెప్పుకోదు. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. కానీ అత్త ఆడపడుచులు మాత్రం లతని అర్థం చేసుకోరు. లత అంత బొద్దుగా ఉన్నా కానీ చాలా ఆరోగ్యంగా ఉంటుంది, తన పనులు తనే చేసుకుంటుంది. అలాగే తన పనులు కాకుండా తన ఇంట్లో ఉన్న వాళ్ళందరి పనులు కూడా దగ్గరుండి చేసి పెడుతుంది. అయినా కానీ అత్తకి ఆడపడుచుకు నచ్చదు. ఏటైనా ఫంక్షన్స్కి తీసుకెళ్తే తెలిసిన వాళ్ళు, చుట్టాలు వాళ్ళని ఎగతాళి చేసేవాళ్ళు. మీకు ఇంకా ఎక్కడ కోడలు దొరకలేదా, ఇంత బొద్దుగా ఉన్న కోడల్ని తీసుకొచ్చారు, ఇంతకు పెళ్ళయి ఎన్ని రోజులైంది, అసలు ఈమెకు పిల్లలు పుడతారా అన్న అనుమానం ఎదుట వాళ్ళ నుంచి లత వాళ్ళ అత్త ఆడపడుచుల మనసులోకి, వాళ్ళ మైండ్లోకి అలాంటి ఆలోచనలు తెప్పిస్తారు కొందరు చుట్టాలు. రోజు రోజుకి నెలలు గడుస్తూ ఉంటే ఇక ఎక్కువ అయిపోతున్నాయి. లతకి కొద్దిగా ఆ టార్చర్ ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా భరించలేనేమో అన్నంత విధంగా వాళ్ళ నుంచి ఇబ్బందులు వస్తున్నాయి. అయినా కానీ తన భర్తకి చెప్పుకోలేదు లత.
కానీ ఒకసారి అలా అమ్మకి చెప్పుకుంది. కానీ వాళ్ళ అమ్మ కూడా వాళ్ళన్నది నిజమే కదా, నీలా బొద్దుగున్న తీసుకొని నీలాగా బొద్దు అమ్మాయిని పెళ్లి చేయరు, మరి కూడా నిన్ను ఫంక్షన్స్ కి తీసినప్పుడు కొందరు అనేవాళ్ళు తొందరగా పిల్లలు పుడతారో పుట్టరో అని. అలా మీ అత్తయ్య గారింట్లో అంటున్నారు కాబట్టి నువ్వు తగ్గడానికి ప్రయత్నించి కొంచెం తినడం తగ్గి. వాస్తవానికి అమ్మకు తెలుసు తను ఎంత తినుడుతో పెరిగిన పర్సనాలిటీ కాదు అని. అయినా వాళ్ళమ్మ నువ్వు డైటింగ్ చేయి, కన్న తల్లి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తల్లి అట్లా అనేసరికి లతకి ఇంకే మాటలు బాధ అనిపించలేదు, కానీ వాళ్ళ అమ్మ అనేసరికి మాత్రం చాలా బాధపడ్డది. ఇప్పటి వరకు తన పర్సనాలిటీ గురించి తను ఎప్పుడూ ఆలోచించలేదు, ఎందుకంటే చేసుకున్న భర్త కూడా తనని అర్థం చేసుకున్నాడు, తన పర్సనాలిటీ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అలాంటిది లత వాళ్ళ అమ్మ అనేసరికి ఇంకా నేను తగ్గాలి, ఎప్పుడు కూడా మా అత్త ఆడపడుచుల మనసును నేను గెలుచుకోలేనేమో, నిజంగానే నాకు పిల్లలు పుట్టరేమో అన్న ఆలోచనలు ఎక్కువయ్యాయి లతకి. అలాగే ఇప్పుడు నా భర్త బాగున్నాడు, ఒకవేళ నిజంగా నాకు పిల్లలు పుట్టకపోతే నా భర్త మారిపోయే అవకాశం ఉంది అని కూడా ఆలోచించింది లత. అలా లత పర్సనాలిటీ తగ్గించుకోవడం కోసం తెగ ఆలోచిస్తుంది. ఈ టైంలోనే తన భర్త నవీన్కి నెల రోజుల పాటు ట్రైనింగ్ కోసం వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. నవీన్ తన భార్య లతని చాలా బాగా చూసుకుంటాడు, కానీ నవీన్ ఒకటి ఆలోచించలేదు. ఏంటి అంటే లత ఎలా ఉంటుంది, కొన్ని రోజుల నుంచి లతలో ఏం తేడా ఉంది, లత ఎలా బాధపడుతుంది, ఎందుకు బాధపడుతుంది, లతతోని అమ్మ అక్క చెల్లెళ్ళు ఎలా ఉంటున్నారు, లత దేనికోసం అన్నా బాధపడుతుందా అని ఆలోచన లేకుండా ఎప్పుడు ఉద్యోగం ఉద్యోగం అంటూ తిరుగుతూనే ఉండేవాడు. ఇంటికి వచ్చిన కాసేపు లతను బాగానే చూసుకునేవాడు. ఆ వచ్చిన కాసేపులో నా కష్టం నేనేం చెప్పాలి అని లత కూడా లత బాధపడే బాధలు కానీ అత్త ఆడపడుచులు పెట్టే కష్టాలు కానీ నవీన్కి చెప్పుకోలేకపోయింది. ఇక ఇది గమనించని నవీను నెల రోజులు ట్రైనింగ్ కోసం ఊరికి వెళ్ళిపోతాడు. భర్త ట్రైనింగ్కి వెళ్ళిపోవడంతో లత ఇంకా ఒంటరిగా అయిపోయింది. ఎందుకంటే భర్త వచ్చిన కాసేపైన లత రూపం గురించి అత్త ఆడపడుచులు అనే మాటల గురించి మర్చిపోయి తనతో సంతోషంగా ఉండేది. భర్త లేకపోవడం వల్ల లత ఆ ఉన్న టైం కూడా పర్సనాలిటీ గురించి ఆలోచించింది. లతకి వాళ్ళ భర్త లేకపోవడం వల్ల ఇంకా కష్టం అనిపించింది. ఇక తనను తను హింసించుకోవడం ఎక్కువగా మొదలుపెట్టింది. ఓవర్ ఎక్సర్సైజులు చేసుకుంటూ తన పర్సనాలిటీని, తన బాడీని తనే పెయిన్ఫుల్గా చేసుకోవడం మొదలుపెట్టింది. ఓవర్ ఎక్సర్సైజులు, అలాగే తినడం అంటే ఇంకా అసలు మనం చెప్పలేమండి. ఒక్కొక్కసారి తొందరగా తగ్గాలని నీళ్ళ మీదనే ఉండేదట, అట్లా మారిపోయింది. అసలు వాస్తవానికి లత పర్సనాలిటీ లతకు చాలా ఇష్టం, కానీ అత్త ఆడపడుచులు అన్న మాటలకు, ఇక నాకు పిల్లలు ఏమో అన్న భయకి, వాళ్ళ అమ్మన్న మాటలకు బాధపడి తనను తను హించుకోనే సరే నేను సన్నగా ప్రయత్నాలు చేసేది. ఒకరోజు తను కళ్ళు తిరిగి కింద పడిపోయింది. దానితో అలా అత్త ఆడపడుచులు గాబరపడి లతని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అలాగే నవీన్కి కూడా చెప్పారు, అంటే సన్నగవ్వాలి, పిల్లల్ని కనాలి, అత్తమ్మ ఆడపడుచుల మాటలు నోర్లు మూపించాలి. చివరికి ప్రాణం పోయే స్థితికి తెచ్చుకుంది. కేవలం తినడం మానేయడం, అలాగే అవే ఆలోచనలతో పోయి ఎవరితో మాట్లాడకపోవడం, అందులో భర్త లేకపోవడం, ప్రాణాలతో పోరాడి చివరిగా చనిపోయేటప్పుడు కూడా లత నోటి నుంచి వచ్చిన మాట, అమ్మా నేను ఇంత తినడం తగ్గించినా కానీ నేను కొద్దిగా కూడా సన్నగవ్వలేదు, మా ఆయన వచ్చే వరకు నేను సన్నగా కనిపించాలని నేను చాలా ప్రయత్నాలు చేశాను, నా పెళ్లి రోజు కల్లా నేను గర్భవతిగా ఉండాలి, మా అత్తడపరచుల నోరు మూయించాలని అలా అనుకున్నాను, నా కల నెరుతుందా నెరవేరని పాపం వాళ్ళ అమ్మతో చనిపోయే ముందు అని బాధపడ్డదట. అలా మాట్లాడిన 10 నిమిషాల్లోపే తన భర్త
రాకముందు తను ప్రాణాలు వదిలింది. ఇప్పుడు లత వల్ల అమ్మనందాం, లత వల్ల ఆడపడుచును అత్తను అందామా, లేదు అని లత వల్ల భర్తనందామా? అన్నీ తెలిసిన చిన్నప్పటి నుంచి ఎలా ఉంది ఆ మనస్తత్వాన్ని, తన మైండ్ సెట్ని ఒకటేసారి కోసం చేంజ్ చేసుకొని తనను తను హింసించుకొని చివరికి తన పని కోల్పోయిన అతను ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు, ఇలాంటి చేష్టలు చేసే మన మాటలతో చేతలతో వాళ్ళ బాధ, వాళ్ళ ప్రాణానికి, వాళ్ళ ఏడుపుకి, వాళ్ళ దుఃఖానికి మీరు కారణమైతే మిమ్మల్ని కర్మ వదలదు. ఎప్పుడు మారిపోతామో, ఎప్పుడు ఎలాగా ఉంటాం, ఎప్పుడు ఏనాల మన ప్రాణం ఎవ్వరికి తెలియదు. పడే వాళ్ళకు తెలియదు, అనే వాళ్ళకు తెలియదు. అనే నోరు ఉన్న వాళ్ళు మరుక్షణం వాళ్ళు ప్రాణాలతో ఉంటారో ఉండరో తెలియదు. అలాంటప్పుడు మనుషుల్లాగా బ్రతి అనవసరంగా చేసుకుని నొప్పి, తల్లిదండ్రులకు నొప్పి లేదు, అసలు ఆ మనిషి నొప్పి లేదు. తన ఎలా ఉన్నా గాని తనను తను ఇష్టపడి, తన బాడీని తను ఇష్టపడుతుంది, తను ఇష్టపడుతుంది, తను అన్ని విధాల ఆరోగ్యంగా ఉంది, హ్యాపీగా ఉంది, తను ఉంటుంది, తనతో వాళ్ళను ఉంచుతుంది. మధ్యలో ఏందండి అత్త ఆలోచనంత మాత్రాన పిల్లని లేదా పరిస్థితి అని ఇంకా మరే ఇతర కారణాలని వచ్చిన కూడా రంపాడి మంచిగా ఉన్న భార్య భర్తల మధ్యలో చిచ్చులు పెట్టుకుంటూ ఇట్లా ప్రాణాలు తీయడం, లేదా అంటే వాళ్ళు విడిపోయే స్టేజ్కి తీసుకొచ్చే కొందరు ఆడపడుచులు ఇప్పటికైనా మారండి. ఒక మనిషి ప్రాణం తీయడమే కాదు, ఆ కర్మ మిమ్మల్ని ఎప్పటికీ వదలదు. రేపు మీకు, మీ పిల్లలు, మీ జీవితాలు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు. కొంచెం ఎదుట వాళ్ళ ప్రాణాలతో ఆడుకునే ముందు కొద్దిగా ఆలోచించండి. ఎదుట వాళ్ళను అనే ముందు ఇంకొద్దిగా ఆలోచించండి. ఇలా ఎదుట వాళ్ళ ప్రాణాలతో ఆడుకునే కొందరు అత్తలు కానీ, ఆడపడుచులే కానీ, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మంచిదే. మిమ్మల్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీ గురించి, మీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించండి. ఎదుట వాళ్ళ గురించి ఒకవేళ ఆలోచించాల్సి వస్తే అది మంచిగా ఆలోచించండి. తప్పితే ఎప్పుడు ఎదుట వాళ్ళని ఏమనాలా, వాళ్ళు ఏదంటే వాళ్ళు బాధపడతారా, ఏడుస్తారా, మన మాటలతో వాళ్ళ ఇంట్లో ఎన్ని గొడవలు పెట్టుకుంటారు, ఎలా గొడవలు పెట్టుకుంటారు అన్న ఆలోచనలు మానేయండి. ఎప్పుడు కానీ మనల్ని మన కర్మ వదలదు అని ఎందుకు 1కి 10 సార్లు అంటున్నానంటే, ఇప్పుడు బాగుండొచ్చు, రేపు ఏం జరుగుతుందో తెలియదు. నీ ఉద్యోగంలో ఏదైనా కావచ్చు, కుటుంబంలో ఏదైనా కావచ్చు, మీ పిల్లల విషయంలో ఏదైనా కావచ్చు, నీ భర్త విషయంలో ఏమైనా కావచ్చు, నీ భార్య విషయంలో ఏమైనా కావచ్చు, మీ పుట్టింటి వాళ్ళ ఇంట్లో ఏదైనా అవ్వచ్చు, మీ అత్తగారింట్లో ఏదైనా అవ్వచ్చు. ఎప్పుడైనా కర్మ ఎక్కడి నుంచి ఎలా వస్తుందో ఎవరం, అది వచ్చిన తర్వాతే మనకు అర్థమవుతుంది. అప్పటికీ అర్థం కాలేదనుకోండి, ఈ బతుకుకి ఒక అర్థమే లేదు. మీరు పుట్టిందే ఒకరిని పీడించడానికి, మీరు పుట్టింది, మీరు పెరిగింది, మీరు సచ్చే వరకు కూడా ఒకరిని పీడించుకుంటూనే చేస్తారు. ఆ సచ్చినా కానీ మీ ఆత్మ అనేది మాత్రం ఎప్పుడు ఆత్మశాంతిగా అయితే ఉండదండి. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి. ఇక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన లత గురించి మీరేం మాట్లాడతారో మీ కామెంట్ రూపంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ చైతు మమ్మ.